వశిష్ఠుడు. ఉతాసి మైత్రావరుణో వశిష్ఠోర్వేశ్వ బ్రహ్మన్మనస్వోధిజాతా ద్రవ్యం స్కవ్నం బ్రాహ్మణదైవ్యేన విశ్వదేవా పుష్కరేత్వా దదంతా. పౌరాణిక యుగంలో వశిష్ఠుణ్ణి వేశ్యపుత్రుడన్నారు. గణయుగంలో దేవకన్యలు సదాకన్యలుగా ఉండేవారు. వారి ప్రేమ స్థిరం కాదు, కాబట్టి వారిని దేవగణికలు అన్నారు. వశిష్ఠుడు మైత్రావరుణుడు అనగా మిత్రవరుణ సంతానానికి ఊర్వశికి జన్మించాడు. వశిష్ఠుడు అనార్యులను శిష్ణదేవులన్నాడు. మా శిష్ణదేవ అపి గురువృతం నా అంటే శిష్ణ పూజకులు మా యజ్ఞమందు జోక్యం కలిగించుకోకుండా ఉందురుగాక అని అర్థం. శిష్ణదేవులనగా లింగ పూజ చేయువారు. వశిష్ఠుని వృక్కుని బట్టి దాశరాజ్ఞ యుద్ధం సింధు తీరాన జరిగింది. ఏ వెన్నుకం సింధు మే బిస్తతారే వెన్నుకం బేవమే బిజ్గానా ఏ వెన్నుకం దాశరాజ్ఞే సుధా సంప్రావదింద్రో బ్రాహ్మణావో వశిష్ఠ. అంటే అతడు వీరితో ఈ ప్రకారం సింధువును దాటాడు, వీరితో ఈ ప్రకారంగా బేదుని చంపాడు. ఓ వశిష్ఠులారా, మీ వృక్కు ద్వారా ఇంద్రుడు దాశరాజ్ఞ యుద్ధంలో ఈ ప్రకారంగా సుదాసుని రక్షించాడు అని అర్థం. సుదాసుని రక్షించాడు అంటే సుదాసుడు గెలిచాడు అని. వశిష్ఠుడు ఋగ్వేదం 7వ మండలం ఋషి. ఒక్కొక్క మండలానికి ఒక ఋషి ప్రధానంగా ఉన్నారు. అయితే వశిష్ఠుడు ఒక్కడే 7వ మండలం అంతా అనగా మొత్తం 104 సూక్తాలను రచించాడు. వశిష్ఠుని రచన ద్వారా నాటి చరిత్ర భూగోళం తెలిసినట్లు ఇతర ఋషుల సూక్తాల ద్వారా మనకు తెలియదు. యుయుం పాత స్వస్తివి సదానా అంటే మీరు మాకు సదా ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడండి అను మకుటంతో డజను పర్యాయాలకు పైగా మంత్రాల్లో చెప్పాడు. ఇంద్రుడు ఆర్యులకు ఇతర ఋషులకు ఇష్టదైవం. వశిష్ఠునికి కూడా ఇంద్రుడు ఇష్టదైవం. వశిష్ఠునికి ఉన్న ఇతర దైవాలు మిత్ర, సూర్య, అగ్ని, విశ్వదేవ, వరుణ, అశ్వద్వయ, ఉష, సరస్వతి. ప్రస్తుత కాలంలో చనిపోయిన తరువాత శైవులు కైలాసానికి, వైష్ణవులు వైకుంఠానికి, కొందరు కృష్ణ భక్తులు గోలోకానికి పోదలిచినట్లు ఆ కాలంలో ఆర్యులు ఇంద్రలోకానికి పోవాలనుకునేవారు. ఐతిరేయ బ్రాహ్మణంలోని ప్రకారం వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, అయస్య, అజిగర్త, సునస్మేప ఋషులు ఒకే కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. 8వ మండలంలో ఒక గొప్ప విశేషం తెలుస్తుంది. ఇంద్ర మహాభిషేకంతో వశిష్ఠుడు సుదాసుకు మహాభిషేకం చేశాడు. సుదాసుని తండ్రి దివోదాసు. భరద్వాజుడు దివోదాసుకి పురోహితుడు. భరద్వాజుడు సుదాసుకు ఎందుకు మహాభిషేకం చేయలేదు? వశిష్ఠుడే ఎందుకు చేశాడు? దివోదాసుకి ఇంకొక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు ప్రవర్ధనుడు. సుదాసుడు కులపురోహితుడకు భరద్వాజుణ్ణి విడిచిపెట్టి వశిష్ఠుణ్ణి పురోహితునిగా చేసుకున్నందువలన సింహాసనం కొరకు అన్నదమ్ముల మధ్య తగాదా వచ్చి ఉంటుంది. దివోదాసుని గద్దెపై భరద్వాజుడు పెద్ద కుమారుడు అయిన ప్రవర్ధుణ్ణి కూర్చోబెట్టాడు. గుప్తచంద్రగుప్తుని వలె సుదాసు కూడా తన తండ్రికి సమర్థుడైన వారసుడై ఉండి ఉండాలి. తగాదాలో భరద్వాజుడు ప్రవర్ధుని పక్షం వహించాడు. సుదాసుని పక్షాన బహుచతురుడు, సంతానవంతుడు వశిష్ఠుడు ఉన్నాడు. ఋగ్వేదంలో ప్రవర్ధునికి, వశిష్ఠునికి తగాదా వచ్చినట్లు చెప్పలేదు. సింహాసనం ఎక్కుటలో అన్నతో సుదాసుకు తగాదా పడినట్లు కూడా చెప్పలేదు. కానీ సుదాసుకి వశిష్ఠుడు పురోహితుడవుట, దాశరాజ్ఞ యుద్ధంలో వశిష్ఠుడు సుదాసుకు తోడ్పడుట పై విషయాన్ని బలపరుస్తున్నాయి.